Sixth lesson, the wise judgment, class 5. All worksheets. వర్క్షీట్ 6.1 ప్యాసేజ్లోని 6 లెటర్ వర్డ్స్ రాసి వాటి అర్థాలను రాయండి. హింట్స్ సహాయంతో ఖాళీలను పూరించండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ యూజింగ్ ద హింట్స్ గివెన్ ఇన్ ద బాక్స్. ఫుడ్ ఐటమ్స్ను రాయండి. రైట్ ద నేమ్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ యు నో వన్ హ్యాస్ బిన్ డన్ ఫర్ యూ. పట్టిక ఆధారంగా సెంటెన్సెస్ రాయండి. రైట్ సమ్ సెంటెన్సెస్ యూజింగ్ ద టేబుల్ గివెన్ బిలో. He took the piece of dry bread out of his pocket. Raju took the pencil out of his bag. ఇక్కడ మిస్సింగ్ లెటర్స్ రాయడం జరిగిందండి. రైట్ ద మిస్సింగ్ లెటర్స్ టు మేక్ మీనింగ్ఫుల్ వర్డ్స్. రైట్ ద వర్డ్స్ బై యాడింగ్ ఎల్వై. ఇక్కడ వర్డ్స్కి ఎల్వై యాడ్ చేయడం జరిగింది. హీ టుక్ హోల్డ్ దగ్గర నుంచి టు పే మీ అనే ప్యాసేజ్లోని పాస్ట్ ఫామ్ వెర్బ్స్ని గుర్తించి రాయండి. ఇక్కడ అన్స్క్రాంబుల్ ద లెటర్స్ టు మేక్ మీనింగ్ఫుల్ వర్డ్స్ సరిచేసి రాయండి. వేరుగా ఉన్న పదాన్ని సర్కిల్ చేయండి. పాట్, మెజిస్ట్రేట్, యాంగ్రీ, స్కాలర్. పైన ప్యాసేజ్ని చదివి ద స్కాలర్ టుక్ దగ్గర నుంచి కంటిన్యూ హిస్ జర్నీ అనే దగ్గర నుంచి ఆ ప్యాసేజ్ చదివి మ్యాచ్ ద ఎక్స్ప్రెషన్స్ వీటిని జతపరచమని చెప్పాడండి. ఫైండ్ ద రైమింగ్ వర్డ్స్ ఫ్రమ్ ద హెల్ప్ బాక్స్. హింట్స్ ఆధారంగా రైమింగ్ వర్డ్స్ రాయండి. రీడింగ్ కాంప్రహెన్షన్. కింది డైలాగులను ఎవరితో అన్నారు. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అండ్ రైట్ హూ సెడ్ దీస్ లైన్స్ టు హూమ్. సర్కిల్ ద కాంపౌండ్ వర్డ్ ఇన్ ఈచ్ గ్రూప్. కాంపౌండ్ వర్డ్స్ను సర్కిల్ చేయండి ప్రతి గ్రూప్ నుంచి కూడా. ఈటింగ్ హౌస్, పీనట్, హౌస్ కీపర్, కీబోర్డ్, కప్ కేక్, స్టార్ ఫిష్, సన్ గ్లాసెస్, ఎయిర్ బ్యాగ్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ అప్రోప్రియేట్ వర్డ్. సరైన జవాబుల నుంచి ఖాళీలను పూరించండి. ద కరెక్ట్ వెర్బ్ ఫామ్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. సరైన వెర్బుల నుంచి ఖాళీలను పూరించండి. చేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇంటూ నెగిటివ్ సెంటెన్సెస్. నెగిటివ్ సెంటెన్సెస్లోకి మార్చండి. Unscramble the letters to make them meaningful adjectives and write in the blanks. పదాలను సరిచేసి రాయండి. పైన ఇవ్వబడిన యాడ్జెక్టివ్స్కి మీ ఓన్ సెంటెన్సెస్లో రాయండి. రైట్ సెంటెన్సెస్ ఆఫ్ యువర్ ఓన్ యూజింగ్ ద యాడ్జెక్టివ్స్ గివెన్ ఇన్ ద వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ గివెన్ సిచ్యువేషన్స్ విత్ ద ఎక్స్ప్రెషన్స్. స్వచ్ఛ పాఠశాల ర్యాలీ చేయమని ఇంట్స్ సహాయంతో నోటీస్ బోర్డును తయారు చేయండి. స్వచ్ఛ పాఠశాల గురించి డేటు, టైము, వెన్యూ, అదర్ డీటెయిల్స్ అబౌట్ ర్యాలీ ఆర్ అవైలబుల్ విత్ అని పెట్టి మనం రాస్తే సరిపోతుంది. వర్క్షీట్ 6.10 రీడ్ ద కాంప్రహెన్షన్. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ. ప్యాసేజ్ని చదివి కింది వాటికి జవాబులు ఇవ్వండి. రీడ్ ద లెసన్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. పాఠాన్ని చదివి జవాబులు రాయండి. How did the traveler satisfy his hunger? He held his piece of dry bread over the pot of meatballs and ate the bread. If you were the traveler in the story, how would you respond to the eating housekeeper's demand? If I were the traveler in the story, I would strongly refuse to pay the money. Do you agree with the judgment of the scholar? Why? Yes, I agree with the judgment of the scholar because it is a wise judgment. Thank you. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ అండ్ లైక్. థ్యాంక్ యూ.